టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. బలాబలాలను చూసినా ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ కు ముందు పిచ్చిని మార్కరం పరిశీలించిన విధానాన్ని చూస్తే టీమిండియా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే గత ఏడాది భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ పక్క ప్రణాళికలతో భారత్ ను ఓడించాడు. ఫైనల్ కు ముందు మ్యాచ్ మొత్తాన్ని ఫోటోలు తీయడం వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఎవరు ఇలా చేయలేదు. జస్ట్ వచ్చి చూస్తారు లేదా చేతులు కాళ్లతో పరిశీలిస్తారు. కానీ ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ పిచ్ మొత్తాన్ని తన ఫోన్ లో ఫోటోలు తీయటం ఆసక్తికరంగా మారింది. ఫోటోలు తీయడం అనేది నేరం కాదు. అయినా అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎడెన్ మార్కరమ్ కూడా కమిన్స్ నే ఫాలో అవుతున్నాడు. టీమిండియాతో మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ముందు సఫారీ కెప్టెన్ బార్బడాస్ లోని పిచ్ ను పరిశీలిస్తున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అతను పక్కనే ఉన్న కోచ్ పిచ్ ఫోటోలను తీస్తూ కనిపించాడు. కమిన్స్ దారిలో మార్కరమ్ భారత్ కు మరోసారి జలక్కిస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఇప్పటికే ఓటమి ఎరగకుండా ఫైనల్ కు దూసుకెళ్లింది. అలాగే ఇండియాకు సమతూకంగా ఉంది. అలాగే ఈ మ్యాచ్ కు ముందు మార్కరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెద్ద టోర్నీలలో ఒత్తిడిని ఎదుర్కోలేమన్నారు. ఈ వరల్డ్ కప్ లో మా జట్టు ప్రతి మ్యాచ్ లో ఒత్తిడిని అధిగమించింది. ఓడిపోయే మ్యాచ్ లోనూ గెలిచి చూపించాం. ఈ నమ్మకంతోనే మేము ఫైనల్లో బరిలోకి దిగుతాం. భారత జట్టు బలమైందని తెలుసు. కానీ 2 సంవత్సరాలుగా మా ఆటగాళ్లు క్రికెట్ లో చక్కని ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. వరల్డ్ కప్ గెలవటానికి ఇది మాకు చక్కని అవకాశం అని మార్కరమ్ ఫైనల్ కు ముందు గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు.